హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షరాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో అయితే ఇంట్రొడక్షన్ వీడియో అనమాట. ఈ పాటికే మీకు తమిళ చూసుంటేనే అర్థమైపోయి ఉండాలి. అండ్ ఇన్ని రోజులు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో మన వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అక్షరాస్ వరల్డ్. అండ్ ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తానమాట. అసలు నేను యూట్యూబ్లోకి ఎందుకు ఎంటర్ అయ్యాను, అసలు యూట్యూబ్ మీద నా ఒపీనియన్ ఏంటి, నేను ఎందుకు వీడియోస్ చేస్తున్నాను అన్నది ఈ ఫుల్ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఐ థింక్ యూ గైస్ ఆర్ గోయింగ్ టు వాచ్ టిల్ ఎండ్. ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, దట్టు యూట్యూబ్లో చేయడం అయితే ఇంకా ఇష్టం అనమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే కంటే ముందు మా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాను. మెయిన్లీ మై ఫాదర్. మా డాడీ పర్మిషన్ తీసుకున్నప్పుడు మా డాడీ అన్నాడు, ఇప్పుడు వద్దు, ఒక 1 year ఆగి నువ్వు ట్రై చేసుకో అని చెప్పారనమాట. ఓకే, 1 year కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మా డాడీకి అడిగితే ఓకే యూ క్యాన్ డూ నా. మా డాడీ అన్నారు ఇంకెప్పుడు చేసుకోవచ్చు అని చెప్తే మా డాడీ పర్మిషన్ తీసుకొని ఎంటర్ అయిపోయాను యూట్యూబ్లోకి. మా మమ్మీ అయితే అస్సలు వీడియోస్ ఇన్ని రోజులు ఏ వీడియోస్ చేయలేదు. నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో నాకు సపోర్టివ్గా ఉండాలి అని చెప్పి మా మమ్మీ కూడా యూట్యూబ్లోకి ఎంటర్ అయిపోయింది. అండ్ నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇంతకుముందు వీడియోస్ మీరు చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి నా పాత వీడియోస్ కూడా. అండ్ అట్లా అని చెప్పి మా మమ్మీ కూడా నాకు సపోర్ట్ చేయడానికి అని చెప్పి యూట్యూబ్లోకి అయితే ఎంటర్ అయిపోయింది అనమాట. నా ఇష్టంతోనైతే మంచిగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ చాలా హ్యాపీగా వీడియోస్ కూడా చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. అండ్ ఆల్సో నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు జీరో నాలెడ్జ్తోనైతే నేను యూట్యూబ్లోకి ఎంటర్ అయిపోయాను. అంటే చాలామంది ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటుంది. అందరికీ అని చెప్పట్లేదు, కొంతమందికి మాత్రం తెలిసిన వాళ్ళ సపోర్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా. నా వరకు వచ్చేసరికి నాకు అసలు ఎవరి సపోర్ట్ లేదు. అంటే యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అసలు నాకు ఏం సపోర్ట్ లేదు. నాకు ఎవరు కూడా తెలియదు అనమాట. ఎక్కువ అంటే బాగా ఫేమ్ అయిపోయిన వాళ్ళైతే ఎవరు తెలీదు. జస్ట్ ర్యాండమ్గానే ఒక నార్మల్ పర్సన్గా నేనైతే యూట్యూబ్లోకి ఎంటర్ అయిపోయాను అనమాట. అండ్ ఎంటర్ అయిపోయాను, మంచిగా వీడియోస్ చేసుకుంటున్నాను. బట్ నాకు అప్పుడు ఎడిటింగ్ రాదు అసలు, మొత్తానికే అసలు నాకు ఎడిటింగ్ రాదు కలిసి లిటరలీ చెప్తున్నా. నాకు కొంచెం కూడా యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అస్సలు ఎడిటింగ్ రాదు. అసలు నాకు ఎడిటింగ్ అనేది తెలియదు అనమాట. అట్లాంటి స్టేజ్లో నేనైతే యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను. అండ్ ఎడిటింగ్ రాదు, మరి వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకున్నాను, ఇదొక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకున్నాను అని అంటే నార్మల్గా నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతనే నేను వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఏ యాప్లో ఎడిట్ చేసుకోవాలి అన్నది చూసుకున్నాను అనమాట. చూసుకుంటే ఐ థాట్ దట్ ఇన్షార్ట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు ఎడిట్. అంటే కొంచెం ఈజీ వేలో ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇన్షార్ట్ యాప్ అయితే చూస్ చేసుకొని ఇప్పటికీ కూడా నా లాంగ్ వీడియోస్ అండ్ దట్టు షార్ట్ వీడియోస్ కూడా ఇన్షార్ట్లోనే ఎడిట్ చేసుకుంటాను. ఇప్పుడే నాకు కొంచెం ఎడిటింగ్ వచ్చింది. అంతకుముందు అసలు నాకు ఎడిటింగే రాకపోయేది. నార్మల్ చెప్తున్నా కదా, ఒక్క ఫస్ట్ థింగ్ చెప్తున్నా, ఇప్పటివరకు నేను ఏ వీడియోలో ఇది చెప్పలేదు. స్టార్టింగ్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో ఏదైతే ఉంటుందో లిటరల్లీ నాకు యూట్యూబ్లో ఫిల్టర్ ఎక్కడ ఆన్ చేయాలో కూడా తెలియదు. అట్లాంటి స్టేజ్లో నేను యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. అంటే ఈవెన్ నాకు అప్లోడ్ చేయడం కూడా తెలీదు. వీడియో చేయకముందే నేను చూసుకున్నాను, అంటే ఏ బటన్ నొక్కితే అప్లోడ్ అవుతుంది అని అప్పుడు చూసుకున్నాను. లిటరల్లీ వీడియో నేను నార్మల్ కెమెరాలో తీసి అట్లనే అప్లోడ్ చేసేసాను. అసలు నాకు ఏది క్లిక్ చేస్తే ఎఫెక్ట్ ఆన్ అవుతుంది, దేనితోని మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఫిల్టర్స్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి అన్నది కూడా అసలు నాకు ఏం తెలీదు. అట్లనే అప్లోడ్ చేసుకున్నాను. అట్లా ఒక 2-3 వీడియోస్ అట్లనే చేసుకున్న తర్వాత నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట. ఎట్లా మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎట్లా ఎఫెక్ట్స్, ఫిల్టర్స్ యాడ్ చేసుకోవాలి మన వీడియోకి అని చెప్పి అప్పుడు చూసుకొని అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడైతే నా వీడియోస్ నేను చేసే షార్ట్ కానీ లాంగ్ కానీ అన్నిటికీ ఐ థింక్ ఐఎమ్ క్యాపబుల్ టు యూట్యూబ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే స్టార్టింగ్లో నాకు రాదు. ఇప్పుడు వీడియోస్ రోజు చేస్తూ ఉండడం వల్ల నాకు ఎడిటింగ్ ఇంప్రూవ్ అయింది. దట్టు మనం వీడియోస్లో వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ స్పీకింగ్, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి అన్నది కూడా నాకు అర్థమైంది అనమాట. ఇంతకుముందు నాకు తెలీదు, బట్ ఎప్పుడైతే యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యానో నాకు అంతా అర్థమైంది, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి అని చెప్పి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే యూట్యూబ్కి నేను క్యాపబుల్ అని అనుకుంటున్నాను. దట్టు చాలా ఇంప్రూవ్ అయ్యాను అని అనుకుంటున్నాను అనమాట. అంటే నా సెల్ఫ్ ప్రకారం అయితే నేను ఇంప్రూవ్ అయ్యానని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు
ఇప్పుడు నా వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో, అంటే లాంగ్ వీడియోస్ చాలామందే చూస్తున్నారు కాబట్టి నా ఈ ఇంట్రడక్షన్ వీడియో ఎంతమంది చూస్తున్నారో ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే అనుకుంటున్నాను. మీరు ముందుకు తీసుకెళ్తేనే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేస్తానన్నమాట. మీ సపోర్ట్ నాకు ఉండాలని అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకు నేను ఇంత రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అని అంటే, నాకు యూట్యూబ్ అనేది ఒక డ్రీమ్. అంటే అందరికీ డాక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని, లాయర్, ఇట్లా కొన్ని కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. నా పార్టీకి వచ్చేస్తే మాత్రం అంటే ఒక కామనర్ అంటే ఒక నార్మల్ పర్సన్. ఇప్పుడు మనం యూట్యూబ్లో కొంచెం ఫేమ్ అయినా చాలు, మనం బయటికి వెళ్తే ఓకే ఈ పర్సన్ ఉన్నారు, ఇట్లాంటి కంటెంట్ ఇట్లాంటి వీడియోస్ చేస్తారు అని చెప్పి మనల్ని గుర్తుపడితే ఆ హ్యాపీనెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనీ కంటే ఎక్కువ హ్యాపీనెస్ ఒక పర్సన్ వచ్చి ఓకే మీరు ఈ వీడియోస్ చేస్తారు కదా, మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్తే ఇట్స్ మోర్ దెన్ ఇన్నఫ్. అండ్ నా దృష్టిలో మాత్రం ఇట్స్ మోర్ దెన్ ఇన్నఫ్. ఎందుకు అని అంటే ఒకరు వచ్చి మనల్ని గుర్తుపట్టిర్రు అని అంటే మనల్ని వాళ్ళు అంత ఇష్టపడుతున్నారు కాబట్టి మనల్ని వచ్చి గుర్తుపట్టి మాట్లాడతారు. అందుకోసం అని చెప్పి నాకు అట్లాంటి కోరిక ఉందన్నమాట. అంటే బాగా ఫేమ్ అయిపోవాలి అని కాదు, నేను చేసే వీడియోస్ అందరికీ నచ్చాలి, చూసిన వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయాలి. ఎక్కడికైనా వెళ్తే ఓకే ఈమె ఇలాంటి వీడియోస్ చేస్తుంది బాగుంటుంది అని చెప్తే అట్లాంటి నా ఒక డ్రీమ్ ఇప్పుడు మీ మీదనే డిపెండ్ అయిందనమాట. అండ్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ, నా ఇంట్రొడక్షన్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. ఎందుకు అనంటే మీ సపోర్ట్ లేనిది ఇన్ సోషల్ మీడియా ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఏ యూట్యూబర్ అయినా నథింగ్. వితౌట్ పబ్లిక్ ఆల్ ఆర్ జీరో. ఇది మాత్రం నేను కరెక్ట్గా చెప్పగలుగుతా. ఎందుకు అని అంటే మనం ఒక వీడియో చేస్తున్నాము అని అంటే 10 మంది చూసిర్రు అని అంటే ఆ 10 మందికి మనం నచ్చాలి, నచ్చితేనే ఇంకో 10 మంది చూస్తారు, వాళ్ళకి నచ్చుతాయి. ఏదో వీడియో చేసి పెట్టేసినామా అన్నది మ్యాటర్ కాదు. మనం ఎట్లాంటి కంటెంట్ ఇస్తున్నాము, మనం వాళ్ళకి నచ్చుతున్నామా, మన మాట తీరు ఎట్లుంది అన్నీ కౌంట్ చేస్తారు. అది నాకు తెలుసు. ఎందుకంటే ఫస్ట్ నేను కూడా చాలామంది వీడియోస్ చూసాను కాబట్టి నాకు తెలుసు అనమాట. అట్లా చెప్తున్నా ఇది. అలానే నా వీడియోస్ అందరికీ నచ్చాలని అనుకుంటున్నాను. మంచి అంటే నేను చేసే కంటెంట్ ఏంటో కూడా ఈ వీడియోలోనే చెప్పేస్తా. నేను డే బ్లాగ్స్ చేస్తాను. వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే స్టార్టింగ్లో చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదు ఆ వీడియోస్ మాత్రము. ఇప్పుడు డే బ్లాగ్స్, మినీ బ్లాగ్స్ చేస్తా. అంటే ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ అట్లాంటివి చేస్తాను. అండ్ ఏమైనా ఫెస్టివల్స్ వస్తాయి. రీసెంట్గా బోనాలు అయింది కదా, బోనాల వీడియో కూడా పెట్టాను. చూడని వాళ్ళు ఎవరైనా అంటే వీడియో అయిపోయాక చూడండి, బోనాల వీడియో పెట్టాను. అండ్ మన కాలేజ్లో ఏమైనా ఫెస్టివల్స్ అయితే ఆ ఫెస్టివల్స్ వీడియోస్ అవన్నీ పెడతాను. ప్లీజ్ దయచేసి అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఈ వీడియోతోనే నన్ను ఎంతో ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ ఒక్క వీడియో మంచిగా క్లిక్ అయ్యి మంచిగా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే దానికి మించిన హ్యాపీనెస్ నాకు ఇంకొకటి ఉండదు గాయస్. ప్లీజ్ 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 నా రిక్వెస్ట్ అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. బట్ మీ సపోర్ట్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ అనే చెప్తున్నాను. మీకు మంచి కంటెంట్ ఇస్తాను, మంచిగా వీడియోస్ చేస్తాను. ఫస్ట్ మీరు నా ముందు వీడియోస్ చూడండి, ఎట్లా ఉన్నాయన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ చూసిన ప్రతి ఒక్క వీడియోకి లైక్ షేర్ చేయండి ఖచ్చితంగా. అంతే, ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. ఇనఫ్, నేను చెప్పేది మాత్రం చెప్పేశాను. లాస్ట్ వన్ థింగ్, ఐ థింక్ సో ఐఎమ్ క్యాపబుల్ ఫర్ యూట్యూబ్. నేను క్యాపబుల్లో కాదో మీరు డిసైడ్ చేయాలి. కమింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఐఎమ్ క్యాపబుల్ ఫర్ యూట్యూబ్. ఎందుకంటే స్టార్టింగ్లో నాకు తెలియని మొత్తం అసలు ఎడిటింగ్ రాదు, వీడియోస్ ఎట్లా చేయాలో తెలియనప్పుడే నేను యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు అన్నీ తెలుసుకొని ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నాను అని అంటే ఐ థింక్ మోస్ట్ క్యాపబుల్ ఫర్ మై సెల్ఫ్ ఇన్ యూట్యూబ్. మీ అందరి సపోర్ట్ కూడా ఇట్లానే ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇట్లు మీ అక్షయ, సైనింగ్ ఆఫ్.